స్నేహితులారా, మీరు ఎప్పుడైనా అనుకున్నారా, పాపులమైన మమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతలా ఎందుకు ప్రేమిస్తున్నారు, మనలో ఎన్ని లోపాలున్నా దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మీకు సమాధానం ఈ ఒక వాక్యం ద్వారా మీకు తెలియబడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందామా? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రక్షించి దాసుల గృహముల నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఇక్కడ ఈ వచనం మనం చూసుకున్నట్లయితే, ఈ వచనం ద్వారా దేవుడు 3 మాటలతో మనతో మాట్లాడబోతున్నాడు. ఒకటి ఏమిటంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. రెండోది ఏంటంటే దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. మూడోది ఏంటంటే దేవుడు తన ప్రమాణములను నెరవేర్చువాడు. మనం మొదటిగా చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించడం అనేది జరుగుతుంది. ఈ లోకంలో మరి ఎంతోమంది లోక ప్రేమల మీద ఆసక్తి అనేది ఎక్కువ చూపడం అనేది జరుగుతుంది. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నేను మోసం చేసి తన అవసరానికి వాడుకుని వదిలేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయనకు స్వార్థం అనేది లేదు. ఆయన ఎంతో ప్రేమ చూపించి మనల్ని ఎంతగానో నడిపిస్తున్నాడు. ఆయన ప్రేమ చూపించడానికి మనం అర్హులము కానప్పటికీ మన మీద ఎంతగానో ఆయన ప్రేమ అనేది చూపించి తన కృపను మనకు తోడై ఉంచుతున్నాడు. చూసారా, ఈ లోక ప్రేమల కోసం మీరు ఎంతో పరితపించిపోయి, ఈ లోక ప్రేమల కోసం ఎంతగానో వీక్షించి కళ్ళు కాయలు కాసేలాగా చూసి నన్ను ప్రేమిస్తున్నాడు, ఐ లవ్ యూ అని చెప్పి ఎంతగానో మీరు లోక ప్రేమల కోసం తన ప్రాణాలను కూడా వదిలేస్తున్నారు. చాలామంది ప్రాణాలు తీసేయడానికి కూడా వెనుకాడట్లేదు. కానీ దేవుని ప్రేమ ప్రాణం తీసే ప్రేమ కాదు, ప్రాణం పెట్టే ప్రేమ. ఆయన నీ కోసం ఎంతగానో ఆ రోజు సిలువలో ప్రాణత్యాగం అనేది చేశాడు. ఈరోజు నువ్వు ప్రేమించకపోతే నీ కోసం నేను చచ్చిపోతానన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా చచ్చిపోతే ఎవరు చనిపోరు. మాటకు మాత్రమే చచ్చిపోతానని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తావని. ఆ తర్వాత నేను మోసం చేసి వదిలేయడము అనేది జరుగుతుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నీ కోసం మరణంనే లెక్క చేయకుండా ఆయన నీ పాపముల కోసం ఆయన మరణించడం అనేది జరిగింది. అది ప్రేమ అంటే. ఈ లోక ప్రేమ ఏముంది? మహా అయితే కళ్ళకు ఆకర్షణీయంగా కనబడితే, అందంగా ఉంటే ప్రేమించడం, లేకపోతే వారి మీద దాడులు అనేది చేయడం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నువ్వు అందంగా ఉన్నావా లేకపోయినా, నువ్వు కుంటివాడవైనా, నువ్వు గుడ్డివాడవైనా, నువ్వు పొట్టోడువైనా, నువ్వు పొడుగోడువైనా, నీకు పొట్టున్నా నీకు బట్టున్నా, దేవుడు ఏ విధంగా నువ్వు ఉన్నా నీ రూపమైనా లక్ష్యము చేయడు. నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించేవాడు నిజమైన యేసుక్రీస్తు ప్రభువారు. రెండోది మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రమాణమును నెరవేర్చేవాడు. ఈరోజు చాలామంది మాటలు, వాగ్దానాలు, ప్రమాణాలని చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రమాణాలు ఎవరు కూడా సరిగా నెరవేర్చరు. కానీ దేవుడు ఒకసారి ప్రమాణం చేశాడంటే ఆ ప్రమాణం ఏది ఏమైనప్పటికీ ఆ ప్రమాణం అనేది నెరవేరుస్తారు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన భూమిని ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ భూమిని ఇవ్వడానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించడం అనేది జరిగింది. వారికి ఒక నాయకుడు, మోషే గారు వంటి నాయకుడిని ఏర్పరిచి ఆ ప్రజలను బానిసత్వం నుండి బయటకు తీసుకురావడానికి ఆయన ఆ వాగ్దానం అనేది నెరవేర్చాడు. అదే కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చాలా వాగ్దానాలు, చాలా ప్రమాణాలు నెరవేర్చడం అనేది జరగడం మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఎన్నో ప్రమాణాలు చేసి, ఎన్నో వాగ్దానాలు చేసి మన జీవితంలో ఎన్నో మేలు మనం పొందుకోవడం అనేది కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. దేవుడు మనను విడిపిస్తాడు. మూడోది మనం చూసుకున్నట్లయితే, నువ్వు బానిసత్వంలో ఉన్నావా, సంస్థల సుడిగుడ్డంలో నువ్వు పడిపోయి ఉన్నావా, అయితే భయపడకు, దేవుడు నిన్ను విడిపించేవాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆ రాజు నుంచి విడిపించడం అనేది జరిగింది. నిన్ను కూడా దేవుడు నీ యొక్క సమస్యల నుంచి, నీ యొక్క ఇబ్బందుల నుంచి విడిపించడం అనేది జరుగుతుంది. అంతనే ఇక్కడ అంటున్నాడు, నేను విడిపించడానికి ఆయన బాహుబలము సిద్ధంగా ఉందని చెప్పి మనకు చెప్పడం, మనకు వాగ్దానం ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. నిన్ను విడిపించడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఏ బానిసత్వంలో పడిపోయి ఉన్నావు? త్రాగుడికి అలవాటు పడి ఉన్నావా? లేదంటే మరి నీ కుటుంబంలో ఏదన్నా సమస్యలతో పడి ఉన్నావా? లేదంటే నీ బంధువులు నీకు శత్రువులై ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, ఆయన బాహుబలం నీ మీద ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి దాని నుంచి నేను ఆయన విడిపిస్తాడు.
ఆయన నిన్ను విడిపించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడైనా ఆయన ప్రేమ నీ మీద చూపెడుతున్నాడు కాబట్టి ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అలాంటి ప్రేమ నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి జీవిస్తున్నావా? నిజంగా నీకు అలాంటి ప్రేమ, ఎలాంటి స్వార్థం లేని ప్రేమ, ఎలాంటి కల్మషం లేని ప్రేమ నీకు కావాలంటే ఈరోజు నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నిన్ను ప్రేమించేవారై ఉన్నాడు. ఆయనకి కులంతో సంబంధం లేదు, ఆయనకి మతంతో సంబంధం లేదు, ఆయనకి ప్రాంతంతో సంబంధం అస్సలే లేనే లేదు. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించేవారై ఉన్నారు కనుక. అందుకని యెషయా గ్రంథం 31:3 ఉంటుంది ఏమనంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను విడువక ఎడబాయక నా కృప నీకు తోడై ఉంటానని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఆయన మనం శాశ్వతమైన కృపతో మనం ప్రేమిస్తున్నాడు కనుకే ఈరోజు మనం ఎలా ఉన్నాం. ఆయన కృప మనకు ఎప్పుడు కూడా తోడై ఉంటుంది. ఆయన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. తండ్రి నాయన, శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమిస్తానన్నవయ్యా. అవునయ్యా, నీవు మాట ఇస్తే తెప్పేవాడు కాదయ్యా. మా జీవితంలో ఎన్నో వాగ్దానాలను, మా జీవితంలో ఎన్నో ప్రమాణాలను చేసి నాయన ఎన్నో వాగ్దానాలు నెరవేర్చి మా జీవితంలో గొప్ప మేలు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. ఇశ్రాయేలు ప్రజలను ఫరో నుంచి విడిపించి నాయన వాళ్ళకి విముక్తిని అనేది కలిగజేస్తావయ్యా. నాయన మేము ఎన్నో బంధకములు పడి ఉన్నామయ్యా. మా బంధకాల నుంచి విడిపించండి తండ్రి నాయన. సాతాను బంధకాలు మా మీదకు లేకుండా తండ్రి నాయన నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపమని నాయన ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ఎవరి జీవితంలో అయితే మరి ఏదైతే బంధకాలతో ఉన్నారో ఆ బంధకముల నుంచి వారిని విడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.